లేకుండా కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొన్ని ఉల్లిగడ్డల్ని కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా. కొన్ని చిల్లీస్, అలాగే మంచిగా కడిగిన కీమా, అలాగే 2 టమాటాలు. ఇవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసి, ఏదన్నా ఆయిల్ ఏది వాడుకుంటే అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ ఇందులో వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాల పాటు అలా ఫ్రై కానివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి. ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా 2 గ్రీన్ చిల్లీ, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆయిల్లో మంచిగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలపాలి. ఒక 2 మినిట్స్ పాటు అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందాక మంచిగా క్లీన్గా కడిగి పెట్టుకున్న కీమాని ఇందులో వేసి మంచిగా కలపాలి. ఇలా దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఈ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా కుక్ అవుతుంది. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని ఇందులో వేసి కలపాలి. ఇందాక నేను చెప్పాను కదా ఒక్క చుక్క నీరు లేకుండా కీమా ఎలా చేసుకోవాలో చూద్దామని. అసలు నేను వాటర్ పోయలేదు, దాంట్లో కీమాలో ఉన్న వాటర్ అంతా దాంట్లోకి యాడ్ అయింది అన్నట్లు. ఇందాక టమాటాలు వేసినాం కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ అయింది. పైనకెళ్ళి మనం వాటర్ పోస్తే దీని టేస్ట్ అనేది పోతుంది. ఓన్లీ దీనికి వచ్చిన వాటర్తోనే మగ్గనివ్వాలి, అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా చిటికెడంతా, తర్వాత జీరా పౌడర్, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇవన్నీ వేసి మంచిగా కలిపి కాసేపు ఫ్రై కానివ్వాలి. దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు కారం పొడిని వేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి. ఇలా 5 నిమిషాల పాటు కారాన్ని ఆ కర్రీలో మంచిగా ఉడికిస్తే ఆ కారం అనేది కూరకి మంచిగా పడుతుంది. తర్వాత ఆయిల్ అంతా పైనకి సపరేట్ అయిపోయిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్లే.